నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సర్కార్పై నిప్పులు చెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రణయ్, నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే హాట్ టాపిక్ గా ఈ రోజు అయితే బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నానైతే చేపట్టారు. ఎందుకంటే గత 8 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. పథకాలన్నీ కూడా హంగు ఆర్భాటాలకే పరిమితమయ్యాయి అని చెప్పేసి వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇల్లు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు చెందడం లేదు. నిర్మిస్తామని చెప్పడం అది వాగ్దానాల వరకే అవుతుంది. నిర్మించినా కూడా కొన్ని అవి నిర్మాణం వరకే అవుతున్నాయి, కానీ బయటకు అవి మొత్తానికి కంప్లీట్ చేసుకొని కానీ దాంట్లో ఆ పేదవారికి ఇచ్చిన పాపన పోలేదని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంతో మహాధర్నాన్ని చేపట్టారు. దాదాపుగా 3000 పైగా అయితే జన సమీకరణతో అయితే మహాధర్నా ఏదైతే రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ చౌరస్తాలో అయితే పెద్ద మహాధర్నా అయితే చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా అయితే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరైన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో నగరంలో చూసుకున్నట్టయితే 2300 చిల్లర కూడా డబుల్ బెడ్రూమ్ మంజూరైనప్పటికీ కూడా అవి నిర్మాణ దశలో కొన్ని ఉన్నాయి, కొన్నేమో నిర్మించినవి ఉన్నా కూడా దానికి ఇప్పటి వరకు కూడా నగరంలోని పేదవాళ్ళకైతే పంచుతామని చెప్పి ఇప్పటివరకు పంచట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే బీజేపీ ఇట్లాంటి ఇష్యూని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామనే ఉద్దేశంతో అయితే చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా ఖచ్చితంగా చెక్ పెడతామని చెప్పేసి కూడా బహిరంగంగా అయితే ఈరోజు సభ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగా అయితే ఇటు పలుమార్లు కూడా సీఎం కేసీఆర్ ఎంతో ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ పట్ల అయితే ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో అయితే పేదవారికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇస్తాము అందరికీ అని చెప్పినా కూడా ఇప్పటివరకు అది నెరవేరని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే వాళ్ళు మొత్తానికి నగరంలో అయితే ఇప్పటి వరకు నిర్మించినటువంటి వందల సంఖ్యలో అయితే దాదాపుగా 500 సంఖ్యలో అయితే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ అయితే కనీసం అవైనా సరే పంచాలి, పంచకపోతే పెద్ద ఎత్తున అయితే ఇంకా మరింత ఉద్యమం చేపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల మంత్ అయితే ఎండింగ్ వరకు అయితే ఒక డెడ్ లైన్ పెడుతున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కూడా ఖచ్చితంగా పంపించాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నాలాగా ఇంకా పెద్ద ఎత్తున అయితే ఉద్యమం లాగా చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రణయ్. శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా కేంద్రంలో 20,330 ఇండ్లు నిర్మించిన నేపథ్యంలో మంజూరు చేసిన నేపథ్యంలో కేవలం 550 ఇండ్లు మాత్రమే పూర్తి నిర్మాణానికి వచ్చాయంటూ కూడా బీజేపీ నిప్పులు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి కదా. అయితే జిల్లా కేంద్రంలో 2000కు పైగా మొత్తానికి మంజూరయ్యాయి. ఈ 2000 పైగా కూడా ఆ మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా దాంట్లో కొన్ని మాత్రం 500 మాత్రం ఇప్పుడు నిర్మాణం అయ్యాయి. ఈ నిర్మాణం కాకుండా మిగతా 1500 పైగా అయితే మంజూరయ్యాయి. అవి నిర్మాణం చేపడతామంటున్నారు. కొన్ని చేపట్టే నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయ్యాయి, ఇంకా కొన్ని పూర్తి కావాల్సిన ఉంది. ఈ మొత్తానికి ఏదైతే 2000 పైగా ఉన్న డబుల్ బెడ్రూమ్ నగరంలో చూసుకున్నట్టయితే ఈ సంఖ్యకైతే ఉన్నాయి, ఉన్నట్టుగానే ఉంటున్నాయి, కానీ కనీసం ఏదైతే నిర్మాణం చేపట్టినా కూడా సక్రమంగా అయితే పంచని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో కూడా లక్కీ డ్రా సిస్టమ్ లో అయితే వేస్తున్నామని చెప్పి కూడా ఇదంతా కూడా తక్కువ నిర్మించేటి సరిగ్గా నిర్మిస్తే ఇవన్నీ ఉన్న పేదవాళ్ళకైతే భరోసా అయితే ఉండేది. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే గొప్పలు చెప్పినా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా నిర్మించని పరిస్థితి ఉంది, నిర్మించిన కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి పెద్ద మొత్తంలో అయితే వాళ్ళు ధర్నా చేపట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంట్లో ముఖ్య అతిథిగా వచ్చినట్టు కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ మాట్లాడుతూ ఆయన కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అనేక భాగంగానే ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి తప్పితే ఏం లేదు, ఓన్లీ మాటలే. గత ప్రభుత్వం బీతంలో పనిచేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా చాలా రోజులు చూసుకుంటే మనకు క్లియర్ గా కూడా నిజామాబాద్ జిల్లాలో అక్కడే మనకు కనబడతా ఉంది. బీజేపీ నేతలు నిప్పులు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక వైపు మనం చూసుకుంటే శ్రీనివాస్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ప్రణయ్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాల పథకం గురించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి, వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏదైతే నగరం చూసిన జిల్లా వ్యాప్తంగా కూడా
అనేక కూడా ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, మరేదైనా కావచ్చు, వీళ్ళన్న కూడా లోపాలు అయితే ఉన్నాయి. ఈ లోపాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే బీజేపీ పార్టీ అయితే వ్యతిరేకిస్తా ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు సరైన న్యాయ పరిపాలన కూడా అందించాలి. దీంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని కూడా చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దీనిపైన కూడా డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క అర్హులకు పేదవాళ్ళకి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాటు కూడా సరైన పాలన అయితే అందిస్తాము. ఇట్లాంటి అవకతవకలకు అయితే ఛాన్స్ ఉన్నది. అందరినీ కూడా కలుపుకొని పోతాము. ఖచ్చితంగా బీజేపీ అయితే ఫామ్ అవుతుందని కూడా ఇటు బీజేపీ పార్టీ తరఫు నుంచి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడనే. సో అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో పాటుగా 8 ఏళ్లలో నిజామాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ తరహాలో బీజేపీ మండిపడుతున్న సిచ్యువేషన్స్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అయితే ప్రణయ్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 సంవత్సరాలు దాటిన సిచ్యువేషన్ లో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఒకవైపు అధికారిక బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కూడా నగరంలో కొన్ని సమస్యలు అయితే అట్లాగే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా వేగం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన కావచ్చు, ఇక్కడ వైద్య ఆరోగ్య సంబంధించిన సమస్యలు కానీ చాలా రకాలుగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే అయితే కొద్దిగా వేగం పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా మరింత అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన పనులలో వేగం పెట్టిందని చెప్పొచ్చు. ఇక్కడ ఐటీ హబ్ కూడా వేగ విస్తరణ కూడా పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ సంబంధించినటువంటి మురికి కాలువలు కానీ ఇట్లాంటివన్నీ కూడా రోడ్లకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతా ఉంది. ఇది చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ పనులు కూడా ఖచ్చితంగా 8.5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఈ వేగం పెట్టారని చెప్పేసి కూడా ప్రజలు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్షన్ దగ్గరకున్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి పనులు కూడా స్పీడ్ పెరిగిందని చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ సమస్యల వలయంగా అయితే నిజామాబాద్ జిల్లా మొత్తం అట్లాగే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పథకాలని చెప్తున్నారు ఇది కూడా బీజేపీ సంబంధించిన వారికి అయితే ఈ కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాలు అయితే సరైనగా చేయట్లేదు. వాళ్ళకి సంబంధించిన మొదటిగా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న పనులన్నీ కూడా ఇక్కడికక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారమే లక్ష్యంగా కూడా బీజేపీ ఖచ్చితంగా అయితే ఇట్లాంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 8 ఏళ్ల పాలనలో అయితే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తుంది అన్న అట్లాంటి వాదన వినిపిస్తుంది. శ్రీనివాస్, అదేవిధంగా మొన్నటి వరకు స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. బీజేపీ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ద్వారా కూడా కొంత ప్రజలలో మార్పు ఏమైనా చేకూరిందా? బీజేపీ వస్తే మాలో కొంత చేంజెస్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి మార్పు ఏమైనా కనబడుతుందా ప్రజల్లో? అయితే ప్రణయ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయారు ప్రజలు అని చెప్పేసి అధికారమే లక్ష్యంగా ఖచ్చితంగా అయితే ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అయితే ఏదైతే ఉందో ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ చేపడుతున్న ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా బీజేపీ వాటా అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అయితే పథకాల పూర్తి కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రజల వద్దకైతే ఇట్లాంటి సమస్యల పైన పోరాడుతూ ఇటు బీజేపీ ఫలాలు ఏదైతే అందిస్తుందో అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కూడా వాళ్ళ పనులు ఏదైతే చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అవన్నీ వివరించిన ప్రయత్నమే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా ఇవన్నీ ఎండగట్టాలి. దీంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టే విధంగా అయితే స్ట్రీట్ కార్నర్ ఏర్పాటు చేస్తున్న గల్లీగా కూడా దాదాపుగా ఫిబ్రవరి 2 నుంచి 28 వరకు అయితే అన్ని అనేక గ్రామాల్లో పాటు జిల్లా మొత్తంగా కూడా నగర వ్యాప్తంగా పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంతో స్ట్రీట్ కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రీట్ కార్నర్ చూసుకున్నట్టయితే ప్రజలను వచ్చి ఖచ్చితంగా అయితే చాలా మటుకు ప్రజలు పడుతున్నటువంటి వాస్తవం అన్న విధంగా అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళేసేసి క్లియర్ గా వాళ్ళ సమస్యల పైన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో పాటు మంచి రెస్పాన్స్ అయితే వస్తా ఉంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అంటే స్ట్రీట్ కార్నర్ లో కొద్దిగా అక్కడక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కొద్దిగా
అడ్డుకున్న ప్రయత్నం కూడా అక్కడ నిజామాబాద్ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బాన్స్వాడ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి స్ట్రీట్ కార్నర్ సంబంధించిన బీర్పూర్ మండలంలో దామరంచ గ్రామంలో అయితే ఇట్లాంటి కార్నర్కి అయితే అడ్డు తగిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి స్ట్రీట్ కార్నర్ లో అయితే సమస్యలు ఏదైతే ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధంగా అయితే అడుగులు వేస్తున్న దిశగా అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సానుకూలమైన ఆ ప్రజల్లో అయితే సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడనే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.